హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ వెల్కమ్ టు అమ్మ ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు ప్రెగ్నెన్సీ సిరీసే నడుస్తుంది అనమాట. సిరి దాంట్లో అండ్ నా దాంట్లో కూడా. సో అండ్ ఇది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే నేను యూఎస్కి వచ్చిన కాబట్టి ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ప్రెగ్నెన్సీ. సో ఈ వీడియో అయితే నాకు ఇంకా సిరికి చాలా స్పెషల్ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే నా మెమొరీస్ని కొన్ని దాంతో షేర్ చేసుకుంటున్నా, దాని మెమొరీస్ కొన్ని నాతో షేర్ చేసుకుంటుంది అనమాట. సో ఇదంతా ఒక మెమొరీ లాగా వీడియో రూపంలో చేసుకొని ఎప్పటికీ ఉంచుకునేలాగా మేము పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట. ప్రతి ఒక్క మదర్కి, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ జర్నీ అనేది చాలా చాలా అంటే ఇంపార్టెంట్ అండ్ ఇంకా చాలా స్పెషల్ కూడా. అందులోనూ నా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత నా పాప పుట్టడం, దాంతో నేను అన్నీ షేర్ చేసుకోవటము, నా లైఫ్ని అంతా కూడా దాంతో ఇన్ని ఇయర్స్ గడపటం అండ్ ఇప్పుడు అది ప్రెగ్నెంట్ అయ్యి అది కూడా మదర్ అవ్వబోతుంది. సో నేను అమ్మమ్మని అవ్వబోతున్నా. ఇట్లాంటి స్పెషల్ మూమెంట్ కోసం అయితే ప్రతి ఒక్క పేరెంట్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే, సిరి నన్ను ఎప్పుడు అడుగుతుంటుంది అనమాట ప్రతి ఒక్కటి. అంటే దానికి ఏమన్నా అవుతుంది అని అంటే, అమ్మ నీకు ఇట్లనే అయ్యేదా, అమ్మ నీకు అట్లనే అయ్యేదా, నీ ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా అని అన్నీ అడిగేదన్నమాట. సో ప్రతి ఒక్క మెమొరీ కూడా నేను అన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నా. దీనికి అంటే ఇది అడిగే క్వశ్చన్స్కి నా ప్రెగ్నెన్సీ అంతా కూడా రీకలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు దీని క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ చేసేసి మీకు కూడా నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా చెప్దాం అనుకుంటున్నా. సో సిరికి కూడా ఎంతవరకు రిలేట్ అవుతుంది అని చెప్పి చూద్దాం అనుకుంటున్నా ఈరోజు. లెట్స్ గెట్ స్టార్టెడ్. యా, సో ఇప్పుడు ఇంట్రొడక్షన్ అమ్మ ఇచ్చింది కదా. ఈరోజు వీడియోలో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నేను నా ప్రెగ్నెన్సీలో నాకు వచ్చే క్వశ్చన్స్ అన్నిటినీ కూడా అమ్మని అడిగి, అమ్మ దగ్గర నుంచి తన ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా బయటికి తీసుకొచ్చి అవన్నీ ఈరోజు వీడియోలో షూట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అండ్ నాకు తెలిసి నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ అండ్ అమ్మ ఆన్సర్ చేసే ఆన్సర్స్ ఆ క్వశ్చన్స్కి అమ్మ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా రిలేట్ అవుతారు. నాకు అదే అనిపిస్తుంది. అండ్ నా జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ, ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవును ఈ క్వశ్చన్స్ మనం మన పేరెంట్స్ని అడగచ్చు, వాళ్ళు ఇట్లనే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా, మనకి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు అనేదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనం కలెక్ట్ చేసుకుంటాం. అండ్ మీ అందరికి కూడా దాని నుంచి ఒక ఎగ్జాంపుల్ అయితే క్రియేట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఉండవు కానీ రిలేట్ అయితే పక్కా అవుతారు అనిపిస్తుంది నాకు. సో లెట్స్ స్టార్ట్. సో నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా అడుగుదామని చెప్పి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నీకు ముగ్గురం పిల్లలం కదా, నాకు పైన ఇంక ఇద్దరు అన్నలు ఉన్నారు, నాకు పెద్దన్న చిన్నన్న నేను. సో నీకు 3 ప్రెగ్నెన్సీస్, ముగ్గురం పిల్లలము. ఫస్ట్ ప్రెగ్నెన్సీ, లాస్ట్ ప్రెగ్నెన్సీ అన్ని 3 ప్రెగ్నెన్సీస్ సేమ్ ఉండినాయా, డిఫరెంట్ ఉండినాయా? అఫ్ కోర్స్ డిఫరెంటే ఉంటాయి కదా. 3 ప్రెగ్నెన్సీస్ అంటే ఫస్ట్ది అసలు మనం ఎక్స్పీరియన్స్ చెయ్యం. సో అది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. అదే సెకండ్కి వచ్చేసరికి ఇంతే కదా, ఆల్రెడీ మనం ఫేస్ చేసినాం కదా అనిపిస్తుంది. థర్డ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి అంటే ఫస్ట్ది ఎట్లా అంటే భయపడుతూ ఇది చేస్తే ఎట్లా ఉంటుందో, అది చేస్తే ఎట్లా ఉంటుందో, అది తింటే వేడి చేస్తుందేమో, ఇది తింటే మంచిది కాదో అలా అనేది కొంచెం భయంతో ఉంటాం అన్నమాట కదా. సో అది సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండదు. ఏమవుతుందిలే ఏం కాదులే అని చెప్పేసి చేస్తూ ఉంటాం కొన్ని పనులు, అంటే ఎక్స్పీరియన్స్ అవుతుంది. పెద్దవాళ్ళు థర్డ్ నో అస్సలు లైట్ అనకూడదు అట్లా. థర్డ్ ప్రెగ్నెన్సీలో ఎట్లా అంటే ఏమవుతుంది, ఏం కాదు, ఏమైతే అది చేసుకుందాం అని డేర్ అండ్ డాషింగ్ అనేది మనకు వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అయితే నేను డేర్ అండ్ డాషింగ్ బేబీ అఫ్ కోర్స్ థర్డ్ కదా నేను. సో అది అట్లా ప్రతి ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, సేమ్ అయితే ఉండదు. ఓకే, అంటే ఏమంటారు, కొన్ని సిమ్టమ్స్, వామిటింగ్స్ అని, నిద్ర లేకపోవటం అని, కొంచెం అదే అట్లాంటివి చిన్నవి కామన్. అది అయితే ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతుంటే మధ్యలో ఇంకొకటి గుర్తొచ్చింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి లాస్ట్ ప్రెగ్నెన్సీకి నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? సేమ్ అయితే ఇప్పుడు నువ్వు ఇందాక ఏదో చెప్తున్నావు కదా, సేమ్ అయితే ఉండదు అని అన్నది, డిఫరెంటే ఉంటాయి ఆబ్వియస్లీ అని. సో ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసినావు ఫస్ట్ ప్రెగ్నెన్సీది ఇంకా లాస్ట్ ప్రెగ్నెన్సీది? అన్నిటికన్నా స్పెషల్ ఏంటిది? ఫస్ట్దా, సెకండ్దా, థర్డ్దా? స్పెషల్ అంటూ మదర్కి అయితే యాజ్ ఎ మదర్గా ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ స్పెషలే. అందరు అంటారు ఫస్ట్ పుట్టిన వాళ్ళే స్పెషల్,
తర్వాతది లీస్ట్ బాధడు నువ్వు అనుకుంటావు. నేనే అంట మా అమ్మని అంటే నేను ఏమంటా తెలుసా, అమ్మ ఫస్ట్ ప్రెగ్నెన్సీ చందన్, నీకు చందన్ అంటేనే ఇష్టము, నీకు చందన్ అంటేనే స్పెషల్ అని అంట నేను. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ మా శ్రీకాంత్ అన్న, ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ సెకండ్ బేబీలే మంచిగా క్యూట్గా వావ్ అని చెప్పి సెకండ్ ప్రెగ్నెన్సీ ఇష్టం నీకు, మా శ్రీకాంత్ అన్న కూడా ఇష్టం, నేను లాస్ట్ లైట్ తీసుకున్నాను నన్ను అని చెప్పి అంటున్నాను. తప్పు అసలు. నేను స్పెషల్గా నీకు ఖచ్చితంగా ఇది ఎన్నిసార్లు చెప్పిన నేను ఇది. నువ్వు ప్రతి ఒక్క మదర్కి ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ స్పెషల్ కదండి. నువ్వు మాత్రం అది నాకేదో లాస్ట్కి నేను అట్లా తప్పు. అది ఇద్దరు అబ్బాయిలు ఫస్ట్ ఇద్దరు అబ్బాయిలకి నేను అది కావాలి, నాకు అబ్బాయి కావాలి, నాకు అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలని ఎటువంటి నాకు కోరికలు అసలు లేవు. మా హస్బెండ్కి కూడా లేకుండే. కాకపోతే మా హస్బెండ్ అయితే ఇంక ఇద్దరు అబ్బాయిలు అయిన తర్వాత నాకు పాప కావాలి, పాప కావాలి, పాప కావాలి, చాలా ఇష్టం అనమాట. మా అమ్మ అంటది నీ ముఖం అంత సీన్ లేదు, అసలు లాస్ట్ ప్రెగ్నెన్సీకే థర్డ్ ప్రెగ్నెన్సీకే పాప కావాలని ఫుల్ మేము పెట్టుకున్నాం మైండ్లో, అందుకే పాప ఉంది లోపల అనుకునే మేము ఫుల్ కేర్ తీసుకున్నాము, నువ్వు ఫుల్ కేరింగ్ బేబీవి అని చెప్పి అంటుంటది. మరి ఇప్పుడు తెలిసిందా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రెగ్నెన్సీకి డిఫరెంట్ ఏంటి అని అడుగుతున్నావు కదా. అదేంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనకు ఎవ్వరు ఉండరు కాబట్టి మనకు ఈజీగానే అనిపిస్తుంది క్యారింగ్ అనేది. అదే సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఫస్ట్ బాబు ఉంటాడు, పిల్లలు ఎవరో ఒకరు పాప బాబు ఉంటారు, వీళ్ళని చూసుకుంటూ మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీని అది కూడా కేర్ చేయాలి కాబట్టి కొంచెం కష్టమయ్యేది. ఒక్కొక్కసారి అయితే ఫ్రస్ట్రేషన్ వచ్చేది, వాడిని తిట్టడము గదిరించడము అట్లా చేసేవాళ్ళం అనమాట. సో థర్డ్ ప్రెగ్నెన్సీకి నాకైతే ఇద్దరు లిటరల్లీ వాళ్ళైతే ఎంత దుర్మార్గంగా పనులు చేసేవాళ్ళు అనమాట. నాకు ఎంత చేత కాకపోయేది. సో అప్పుడు ఎంత పెద్దవాళ్ళ మాటలు వింటారు ఆ పిల్లలు. అసలు ఇద్దరు అన్నలు కలిసి అమ్మో చాలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అసలు పిల్లలు మా వారు స్కూల్కి వెళ్ళిపోతుంటారు కదా, తన వాచ్ ఇంట్లో ఒకవేళ పోయినరు అనుకోండి, ఆ ఇద్దరు పిల్లలు ఏం చేసేవాళ్ళంటే ఆ వాచ్ని తీసి క్యాచ్లు ఆడేవాళ్ళు అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడి నుంచి క్యాచ్ ఆడి ఈవినింగ్ మా వారి ఇంటికి వచ్చే వరకు అది దుంప శుద్ధి చేసేవాళ్ళనమాట. పుల్లలన్నీ అదే వాచ్లో ఉండేవన్నీ కూడా ఎగిరిపోయేవి, పార్ట్ సపరేట్గా మొత్తం పాడు చేసేవాళ్ళు అనమాట. అంత దుర్మార్గం పనులు చేసిండ్రు అనమాట. సో అవన్నీ కూడా భరించిన. ఇంకో ఎగ్జాంపుల్ ఏం తెలుసా, సిరి పుట్టిన తర్వాత ఇంక సిరి కూడా బాగా ధూమ్ చేసింది, అమ్మో చాలా అల్లరి చేసింది. దానికి తోడు వాళ్ళ అన్నలు ఇద్దరు కూడా తోడైనరు అనమాట. అది పడుకుంది, కామ్గా పడుకుంటే బెడ్ మీద చూసుకుంటా అనమాట. నేనేమో బట్టలు ఉతుకుతుంటే అనమాట బాత్రూంలో. అప్పుడు వాళ్ళు ఒక వైర్ దొరికించుకున్నారు, ఎక్కడ దొరికించుకున్నారో తెలియదు. అప్పుడు రెంటెడ్ హౌస్లో ఉంటుంది. ఆ వైర్ తీసుకొచ్చి ఒక విండో ఉంటుంది కదా గ్రిల్, వైర్కి ప్లస్ అక్కడే ప్లగ్ ఉండేది, ఆ ప్లగ్కి ఒక కొన గ్రిల్కి ఒక కొన పెట్టిర్రు. ఇక పెట్టితే అప్పుడు సిరి చూసి అప్పుడు అరిచిందనమాట, గట్టిగా అరుస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు, ఎడ్డు వేషాలు అనమాట. నేను బట్టలు ఉతుక్కుంటూ ఏంటి వీళ్ళు ఇంత అల్లరి చేస్తున్నారు చేసేవాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఒక 10 మినిట్స్ దాకా సైలెన్స్ వచ్చిందనమాట నాకు. ఏంది వీళ్ళు అల్లరి చేస్తుంటే నాకు ధైర్యం ఉండేది, ఎందుకు ఇంత సైలెన్స్ అయిపోయారు అబ్బా అని చెప్పేసి మెల్లగా బాల్కనీలో నుంచి వచ్చేసి గ్రిల్ పట్టుకున్నా. షాక్ వచ్చింది తెలుసా, అంత అంటే భయం వేసింది. ఇంకా వెంటనే తీసేసి బయట వచ్చేసి కొట్టినప్పుడు ఇద్దరు మగపిల్లల్ని ధన దంచి కొట్టేసిన. అంత అసలు ఎంత డేంజర్ కదా అసలు. అట్లా దుమారం చేసిండ్రు మీ అన్నలు నువ్వు ముగ్గురు కలిసి. కానీ అవి ఎంత స్వీట్ మెమోరీస్ కదా, నేనైతే ఎప్పుడూ తలుచుకుంటుంటా ఆ మెమోరీస్ అంతా కూడా. అవన్నీ అప్పుడు అబ్బా అనిపిస్తుంది, ఇప్పుడేమో అయ్యో క్యూట్ అని చెప్పుకోవడానికి మంచి స్టోరీస్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా, ఇది దీనికి సంబంధించింది కాదు, డిఫరెంట్ ర్యాండమ్ క్వశ్చన్, ప్రెగ్నెన్సీకి సంబంధించిందే. ఈ 2 క్వశ్చన్లకు రిలేట్ లేదు. అయితే మొన్న ఒక వీడియో పెట్టాం కదా నా ఛానల్లో, ఇట్లా ఫస్ట్ టైం అమ్మ నా బేబీని చూసింది అని చెప్పి. దాంట్లో అమ్మ మెన్షన్ చేసింది, నువ్వు మెన్షన్ చేసినావు కదా, ఇట్లా అసలు నాకు ఇవన్నీ తెలీదు, అసలు స్కాన్ చూస్తుంటే ఆ డాక్టర్ అన్నీ చెప్తూ ఉండే, చాలా హ్యాపీ అనిపించింది నాకు అని చెప్పి. సో కింద కమెంట్స్ కూడా వస్తుండే, మీరు చూడలేదా ఎక్కడ స్కాన్ అని చెప్పి. అవునా, నేను చూడలేదు. వచ్చినాయి కొన్ని కమెంట్స్. సో నాకన్నా ముందు మా వదిన ప్రెగ్నెంట్ ఉండే, అండ్ మా వదినది ఏంటంటే కోవిడ్ టైం, మొత్తం కోవిడ్ టైం, సెకండ్ ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ మొత్తం కోవిడ్లోనే గడిపేసింది. అప్పుడు హాస్పిటల్స్కి ఎవరిని రానివ్వలేదు. అండ్ ఆల్సో మా అన్నయ్య వెళ్తూ ఉండే అనమాట మా వదినతోని ఎక్కువ మటుకు హాస్పిటల్ విజిట్స్కి.
సో అందుకే అమ్మ చూసే ఛాన్స్ లేదు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్ అడుగుతాం. హాస్పిటల్స్ ఎట్లా ఉండేవి అప్పట్లో? అల్ట్రాసౌండ్ స్కాన్స్ జరిగేవా? అసలు మీరు నన్ను చూసి అంటే మీ బేబీస్ని చూస్తుండేనా? ఇప్పుడు నువ్వు చూసినావు కదా మొన్న, డిఫరెన్సెస్ ఎట్లా అంటే ఓహో ఇప్పుడు ఇట్లా చూపిస్తారా పేరెంట్స్కి, అప్పుడు అట్లా చూపించేవాళ్ళు, ఏమంటారు బోత్ ఫాదర్ ఇంకా మదర్ ఇద్దరు వెళ్తారు లోపలికి, అప్పుడు వెళ్ళేవాళ్ళ అట్లా. అయితే టెక్నాలజీ పెరిగిపోయింది కదా. అప్పుడు మాకు 30 ఏళ్ల కిందట టెక్నాలజీ వేరు. అసలు స్కానింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇదేదో టెస్టులు అవన్నీ ఏమీ లేవు. డేట్ రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, అది కూడా క్లినిక్ వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఆమె చెక్ చేసేది, స్కానింగ్ అప్పుడు లేదు. సో ఆమె టెస్ట్ చేసేది, కన్ఫర్మ్ చేసేసేది అనమాట. తర్వాత ఏదో అడిగినావు, నేను మర్చిపోయినా. హాస్పిటల్స్ విజిట్స్ ఎట్లుంటాయి? ఎవ్రీ మంత్ ఉంటుందా? హాస్పిటల్ విజిట్స్ అంటే ఎవ్రీ మంత్ ఉండేది, కాకపోతే 5th మంత్లో స్కానింగ్, తర్వాత 8th మంత్లో స్కానింగ్. ఇప్పుడు కూడా అంతే కదా మరి? ఫస్ట్ టైం ఎవ్రీ మంత్ స్కానింగ్ లేదు కదా? కాదు మా అందరిని అడుగుతుంది చూడండి. కాదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 8 వీక్స్కి స్కాన్ చేస్తారు, హార్ట్ బీట్ చెక్ చేస్తారు. మీకు హార్ట్ బీట్ చెక్ చేయలేదా? అన్నీ మాకు అసలు చెప్తున్నా కదా, అదే నేను చెప్పేది విను. అసలు జస్ట్ అట్లా ఆమె ఏదో అల్ట్రాసౌండ్ అని అట్లా చెక్ చేసేది. ఆమె డీటెయిల్గా కూడా కదా, ఒక 5 minutes జస్ట్ అట్లా ఇట్లా అనేది, బాగుంది, హార్ట్ బీట్ బాగుంది, బేబీ మంచిగానే ఉంది, మంచిగా తిను, ఇంతే, మంచిగా పని చేసుకో అని చెప్పేవాళ్ళు అంతే. మళ్ళీ ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్తే బాగానే ఉంది, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్ ఏమి ఇచ్చేవాళ్ళు అంతే. జస్ట్ ఇంకే ఏ మెడిసిన్ లేదు, మంచిగా తిను అంతే. అయితే ఇచ్చేవాళ్ళ ఐరన్ టాబ్లెట్స్, ఫోలిక్? ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. అప్పటి నుంచే ఉండేవన్నీ, కాల్షియం ఫోలిక్ 2 ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు 5th మంత్ 8th మంత్ స్కాన్స్ ఉంటాయని చెప్పినా కదా, దాంట్లో చూపించకపోతుండేనా ఇట్లా బేబీ ఇక్కడ అని చెప్పి? అస్సలు నేను అందుకే మొన్న ఆశ్చర్యం వేసింది నాకు. ఇంకా అక్కడికన్నా ఇక్కడ టెక్నాలజీ ఇంకా కొంచెం అంటే టెక్నాలజీ సేమ్, కానీ వాళ్ళు అంతా నేను డీటెయిల్గా చెప్పింది నేను అది చూడలేదు. వెళ్ళలేదు మా అక్కడ ఎవరితోని, నీకు తెలియదు అట్లా. ఇప్పుడు మొత్తం అంతా సేమ్, అంతా అక్కడ కూడా అట్లనే చేస్తారు. కోర్స్ ఉండొచ్చు, కానీ నా అనుభవం అయితే ఫస్ట్ కదా అట్లా. అందుకని నాకు క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసిందని అనుకుంటున్నా. అమ్మ అనుభవం నాతోని ఫస్ట్ అట్లా. అప్పుడు అసలు హస్బెండ్ అమ్మనే వచ్చేది, తర్వాత హస్బెండ్ కూడా వచ్చేవాళ్ళు, బయటనే ఉండేవాళ్ళు, బయటనే ఉంటుంటారు నిజంగా. వాళ్ళకి ఏం అంటే చెప్పేవాళ్ళు అనమాట, బాగానే ఉందమ్మా, హెల్తీగానే ఉంది, అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీకు అన్ని 3 డెలివరీస్ నార్మల్ డెలివరీసే అయినాయా? దేవుడి దయ వల్ల నాకు అన్ని నార్మల్ డెలివరీసే అయినాయి, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సేఫ్గా మంచిగా నార్మల్ డెలివరీసే అయినాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను కొంచెం ధైర్యంగానే ఉంటాయి అనమాట. ఫస్ట్ డెలివరీ మా పెద్దోడు చంద్రకాంత్ కడుపుతో ఉన్నప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన 3rd మంత్లో. ఇప్పుడైతే 3rd మంత్లో చేయకు అని చెప్పి నన్ను అన్నది, డాన్స్ చేయకు అని. కానీ నాకు అప్పటి వరకు కూడా తెలియలేదు అనమాట. అది తెలిస్తే చేస్తుండేనా? అదే తెలిస్తే ఇంట్లో పెద్దవాళ్ళు వద్దనే వాళ్ళేమో తెలియదు, కానీ నాకు డాన్స్ అంటే చాలా పిచ్చి, ప్యాషన్ అనమాట. ఇప్పటికీ కూడా ఇంకా ఒకరో ఇద్దరు మెసేజ్లు పెడుతుంటారు, ఈ వయసులో ఇది అవసరమా నీకు అని. కానీ నాకు చెప్తున్నా కదా, నాకు డాన్స్ అంటే మా అమ్మ ప్రొఫెషనే డాన్స్. ఇప్పుడు 58, 55 ఇయర్స్ ఉన్న వాళ్ళు రిటైర్ అవుతారా వేరే ప్రొఫెషన్లో? ఇప్పుడు మా నాన్న మ్యాథ్స్, మా నాన్న 60 ఇయర్స్ దాకా మ్యాథ్స్ టీచ్ చేస్తారు కదా. అట్లనే మా మమ్మీ ప్రొఫెషనే డాన్స్. మమ్మీ ఇంకా 50sలోనే, ఎర్లీ 50s. సో ఇప్పుడే ఇంకా డాన్స్ చేస్తారు ఆమె ప్రొఫెషనే అది. కాబట్టి హాబీ అంటే ఓకే, పక్కన పెట్టచ్చు, కొంచెం చేతన అవ్వట్లేదు, కొంచెం మనసుకి మంచిగా అనిపించి కొంచెం జోష్ వచ్చి నాకు అది బాగుంది సాంగ్ అని మనసులో ఉంటే మాత్రం నేను పడుకున్నప్పుడు కూడా అట్లా చేతులు ఊపుతూ ఉంటానంట. ఇంట్లో వాళ్ళు అంటునేవాళ్ళు అనమాట. ఒకసారి మా అర్చన లేక వాళ్ళు కూడా చూసింది, ఏంటత్తా నిద్రలో కూడా చేతి గదిలిస్తుంది అని అంటే నాకు అనిపించింది, నిద్రలో కూడా నేను ఇట్లా కలవరిస్తున్నాను ఆ డాన్స్ అని. కానీ నాకు ఇష్టం నిజంగా చెప్పాలంటే. అప్పుడు తెలియక 3rd మంత్లోనే నేను స్టేజ్ షో నారాయణీయం క్లాసికల్ కూచిపూడి క్లాసికల్ డాన్స్ చేసిన, దేవుడి దయ వల్ల సేఫ్. అది చెప్పాలంటే చెప్తున్నా కదా, ధైర్యం అనమాట. మొదటి నుంచి నాకు బాగా ధైర్యమే ఉండే. ఓకే, అది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. అయితే నార్మల్ డెలివరీస్ అవ్వడానికి నువ్వేం చేసినావు? మంచిగా ఏమన్నా హెల్తీ డైట్ ఫాలో అయినవా, ఎక్సర్సైజెస్ చేసినవా, లేకపోతే ఎట్లా? అసలు ఎక్సర్సైజ్ చేయడానికి స్కోపే ఉండదు అక్కడ, ఉండేది కాదు మాకు.
అసలు మా దైనందిన జీవితం అనేది మా రొటీన్ లైఫ్ ఎట్లా ఉండిందంటే పొద్దున్న లేచి అన్ని పనులు చేసుకునేవాళ్ళం. ఇల్లు ఊడ్చేవాళ్ళం, ఇల్లు కింద వంగి మొత్తం తడిబట్టేసి తుడిచేవాళ్ళం కింద కాళ్ళతో కూర్చొని. అప్పట్లో కట్టెలు. టాయిలెట్స్ కూడా మనకు వెస్టర్న్ లేదు, ఇండియన్ టాయిలెట్స్. సో ఇవన్నీ కూడా మాకు ఎక్సర్సైజ్ లాగానే యూజ్ అయినాయి. ఇప్పుడు నువ్వు అప్పుడప్పుడు ఇది చేస్తుంటే, అలాంటి ఎక్సర్సైజ్ చేస్తుంటే, ఆహా సో నేను అప్పుడు ఇల్లు ఊడుస్తుంటే కదా, ఆహా ఈ ఎక్సర్సైజ్ నేను ఇల్లు తుడుస్తుంటే కదా, సో అలా వాష్రూమ్లకు అట్లా అట్లా చేస్తుంటే కదా అని అనిపిస్తుంది అనమాట. నేను రోజు మార్నింగ్ యోగా చేస్తా కదా, లేస్తుంది అమ్మ కూడా చూస్తుంది. చూసినప్పుడు నాకు అంటది అయిపోయిన తర్వాత, నీకు తెలుసా ఇది సేమ్ మేము ఇట్లా పని చేస్తుండే, మీరు ఇప్పుడు ఆ పని చేస్తలేరు కాబట్టి అది మీకు ఎక్సర్సైజెస్ లాగా చేపిస్తున్నారు, వాంటెడ్గా మీరు జాయిన్ అయ్యి క్లాసెస్లో మీరు నేర్చుకొని మీరు చేస్తున్నారు, మా అప్పుడు ఇట్లా హెల్ప్ అయినాయి. ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా బాగా నడిచేవాళ్ళము. నేనైతే 9 నెలల కడుపుతో ఉండి కూడా కింది నుంచి నీళ్ల బిందెలు పైకి మోసిన. అది 1 కిలోమీటర్ దూరం దేవాలయానికి పోయి దండం పెట్టుకొని వచ్చేదాన్ని. వాకింగ్ బాగా చేస్తుంటే, డాన్స్ బాగా చేస్తుంటే, సో అవి అన్నీ నాకు హెల్ప్ అయినాయి అనమాట నార్మల్ డెలివరీస్కి. నేను కూడా వాకింగ్ చేస్తున్నాను. ఓకే, హోప్ఫుల్లీ నాకు కూడా ఏదైనా ఈ సిచ్యువేషన్స్లో, ఈ జనరేషన్లో ఏ డెలివరీ అయినా కానీ మదర్ అండ్ బేబీ సేఫ్ ఉండాలని అనుకుంటాము. అంటే మైండ్లో అనవసరమైన స్ట్రెస్, నార్మల్ అవ్వాలి అని చెప్పి కాకుండా జస్ట్ యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తే. నేను అదే చెప్పిన, స్ట్రెస్ పెట్టుకోవద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు, ఏదేమైతే అది అవుతుంది. సో డాక్టర్ని మనము తప్పు పట్టలేము, ఇక్కడ పిల్లల్ని తప్పు పట్టలేము, ఈ తిండి ఫుడ్ వల్ల కూడా చెప్పలేము. అందుకని ఏదేమైనా కానీ క్షేమంగానే ఉంటుందిలే, ఏం కాదు అని ధైర్యం అయితే చెప్తున్నా. నేను కూడా అంత మైండ్లో ఏం పెట్టుకోలే, ఏదైనా కానీ సేఫ్ ఉండాలి, మొత్తం అంత మంచి అవ్వాలని అనుకున్నా. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మినిట్లో నేను ఒకటి ఫిక్స్ అయ్యాను అనుకోండి, లాస్ట్ మినిట్లో అది అవ్వకుండా వేరే అయితే నేను ఫుల్ డిసప్పాయింట్ అవుతా. ఆ డిసప్పాయింట్మెంట్ ఉండొద్దు, ఆ టైంలో హ్యాపీ ఉండాలని చెప్పి మైండ్లో అయితే ఎటువంటి ప్రెషర్ లేదు, ఏదైతే అది అవుతుంది అన్నట్టే ఉంది. అంటే నా ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్, నా హస్బెండ్, నా పేరెంట్స్, మా ఇన్లాస్ అందరు నాకు సపోర్ట్ ఈ విషయంలో. కాబట్టి నేను హ్యాపీ అండ్ సేఫ్, ఎట్లాంటి ప్రెషర్ లేదు ఈ విషయంలో. చాలా ధైర్యం నాలాగానే వచ్చింది దానికి కూడా. ఏమవుతుందిలే, ఏం కాదులే, ఏదైతే అది చూసుకుందాంలే అనే రకమే అనమాట. అది నాకు హ్యాపీ అనమాట. సో దీంట్లో అయితే నా జీన్స్ వచ్చినాయి. ఇంకా డైట్ మెయిన్గా చెప్పాలంటే ఇంట్లోనే వండుకొని ఇంట్లోనే మంచిగా తినేవాళ్ళం. నో జంక్ ఫుడ్. బయటికి వెళ్ళి తింటాం. అసలు మాకు అసలు ఐడియానే రాకపోయేది. మేము ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, ఒక హోటల్కి వెళ్ళింది కాదు, అసలు ఎక్కడా వెళ్ళి తెచ్చుకొని ఇంట్లో తినింది కాదు, ఏం లేదు. ఇంట్లో చక్కగా కూరగాయలు, మంచి పప్పు, సాంబారు ఇవన్నీ మంచిగా చేసుకొని తినేవాళ్ళం. మంచిగా 2 పూటలు అన్నాలు తినేవాళ్ళం. మా డాడీకి ఇంకా అట్లా అమ్మకి కానీ డిస్కషన్ వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే, అసలు అప్పట్లో అంట వీళ్ళు ఏమనుకుంటుందంట, బయట ఫుడ్ ఎవరైతే తింటారో వాళ్ళకి ఇంట్లో చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేక బయట తింటుండే అంట అప్పట్లో. అసలు బయట తింటారా, మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా, మనం ఇంట్లో చేసుకోవాలి కదా అని. కానీ ఇప్పుడేమో ఫ్యాషన్ అయింది, ఇప్పుడు బయటికి వెళ్ళి తినకపోతే అయ్యా మీరు బర్త్డే పార్టీస్కి బయటికి వెళ్ళట్లేదా అని ఒక క్వశ్చన్. అదొక నామూషి అయిపోయింది, వెళ్ళకపోతే తినకపోతే. అప్పట్లో వెళ్తేనే నామూషి అనమాట మాకి. అందుకని అదేంటి మీరు బయటికి వెళ్ళి తింటున్నారా అని వింతగా చూసేవాళ్ళు. సో ఎందుకంటే నా బ్యాక్ వాళ్ళంతా కూడా మా తాతల నుంచి కానీ మా అమ్మ నాన్న వాళ్ళ నుంచి కూడా నేను నేర్చుకుంది అదే, ఇంట్లోనే పరిశుభ్రంగా వండుకొని తినడం అనమాట. సో అదే నేను చేసిన కాబట్టి నాకు డైట్ స్పెషల్గా అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకునేదాన్ని. బాదం, డ్రై ఫ్రూట్స్ అంటే ఇన్ని లేవు అప్పుడు, జస్ట్ బాదాము, అంజీరు ఈ 2 ఉండేవి. ఏమీ లేవు అప్పుడు. ఇప్పుడు అమ్మో సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాగ్ సీడ్స్. అప్పుడైతే ఏదైనా పండగలు వస్తే జస్ట్ 1 తులం జీడిపప్పు, తులము ఇలాయచి, తులమా అట్లా తెచ్చుకునే వాళ్ళం అమ్మ. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉండే అంటే కొంచెం ఊరే ఉండే, డబ్బులు బాగా సంపాదించి లెక్క లేకుండా అయిపోయింది ఇప్పుడు కాలానికి. నిజంగా డబ్బుకు విలువ లేకుండా అయిపోయింది. సో అందుకని కిలోలు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు. అప్పుడేమో జస్ట్ తులము, పావు తులం అట్లా తెచ్చుకుంటుంటుంది. మెయిన్గా జంక్ ఫుడ్ లేకపోతే సగం డైట్ మనం ఫాలో అవుతున్నట్టే నిజంగా చెప్పాలంటే. బాండ్లు పెట్టాలంటే పండగ వస్తేనే. ఇక్కడ ప్రతిరోజు ఆయిల్లో దేవి తింటూనే ఉంటారు. అందుకని అది ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళం కాదు మెయిన్ అది. సో దానివల్ల మంచి పౌష్టికాహారం.
సో ఇదే డైట్ అంటావు? ఇదే డైట్ ఉండేది మాకు. పర్టికులర్గా స్పెషల్గా ప్రెగ్నెన్సీ కోసం డైట్ అట్లేం లేదు. అంటే నేను ఫ్రూట్స్ తింటున్నానా? ఫ్రూట్స్ కూడా తక్కువనేనా? తక్కువే. ఏమంటే యాపిల్స్ ఉండేవి, యాపిల్ ఆరెంజ్ ఉండేది అంతే. ఇంకా పెద్దగా ఇంకా ఇప్పుడు ఏంటి అవి స్ట్రాబెర్రీస్, కివీలు, బ్లూబెర్రీలు ఇప్పుడు కొత్తగా ఇవన్నీ బెర్రీస్ ఎక్కువ కనబడుతున్నాయి. కానీ అప్పట్లో అవన్నీ ఎక్కడివి లేవు. ఓన్లీ యాపిల్ ఆరెంజ్ ఈ రెండే తింటుంటుంది. ఆరెంజ్ కూడా జలుబు వేసి తినకపోయేవాళ్ళు, పుల్లగా ఉంటుందని చెప్పేసి. యాపిల్స్ అయితే తినేవాళ్ళం. ఆల్మోస్ట్ ఎండ్. ఇంకా అన్ని క్వశ్చన్స్ అడిగేసిన అని చెప్పి అనుకుంటున్నా. వన్ లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. సో ఇప్పుడు ట్రెండ్ ప్రకారం ఇట్లా మంత్ మేము ఫొటోస్ తీసుకోవడం బేబీ బంప్తోని, ఇంకా కొంచెం థర్డ్ ట్రైమిస్టర్ రాగానే మెటర్నిటీ ఫోటోషూట్ అని చెప్పి వెస్టర్న్ వేర్, ట్రెడిషనల్ వేర్, మళ్ళీ అల్ట్రాసౌండ్స్ స్కాన్లో బేబీ ఫొటోస్ తీసుకోవడము, హార్ట్ బీట్ రికార్డ్ చేసుకోవడము, అవన్నీ చేస్తున్నాం కదా. మీకు అప్పట్లో ఉండేవా? ఇప్పుడు మీరు అవన్నీ చూస్తే అరే మేము మిస్ అయినామని అనిపిస్తుందా, లేకపోతే ఇవన్నీ ఏంది అని అనిపిస్తుందా? డెఫినెట్గా మిస్ అయినామని అనిపిస్తుంది. అవునా? నాకైతే అనిపిస్తుంది. ఆ కాలంలో అప్పుడు ఇవన్నీ ఫెసిలిటీస్ లేవు కదా. జస్ట్ ఫోటో తీసుకుంటేనే మా తాతయ్య వాళ్ళు వద్దొద్దు ఫొటోస్ తీసుకోకండి ఆయుక్షణము అనేవాళ్ళు. అంటే అప్పుడు లెన్సెస్ వేరు, అప్పుడు హార్మ్ఫుల్ ఉండొచ్చు మేబీ. సో ఎక్కువ ఫొటోస్ దిగేవాళ్ళం కాదు. స్కాన్ చేస్తే కూడా బిడ్డకి లోపల ప్రమాదమో ఏమో అని చెప్పేసి డాక్టర్స్ కూడా పెద్దగా స్కాన్ చేసేవాళ్ళు కాదనమాట. అది ఇప్పుడు వచ్చేసి టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు అదేంటి ఫొటోస్ ఎన్ని దిగినా ఏం ప్రమాదం కాదు అని చెప్తున్నారు కాబట్టి అది ఎన్కాష్ చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళంతా కూడా. నాకైతే కొంచెం జెలసీ అనిపిస్తుంది. బాగా అవన్నీ తీసుకోలేకపోయినా కదా వీడియోస్, అవన్నీ మెమొరీస్ అనిపిస్తుంది. అందుకే నా బిడ్డను అన్నీ చెప్తుంటా, అన్నీ తీసి పెట్టుకోను మెమొరీస్, నీకు నీ పిల్ల పుట్టిన తర్వాత అవన్నీ దానికి చూపించని చెప్తుంటా. మొన్న కూడా జస్ట్ ఇట్లా మేము బేబీ మూమెంట్స్ని అట్లా రికార్డ్ చేస్తూ ఉంటే మమ్మీ కూడా ఎగ్జైట్ అవుతుంది అనమాట. అందుకే నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపించింది. ఇప్పుడు నేను అడిగినా అనుకోండి, అమ్మ నేను ఎట్లా కిక్ చేసిన, నేను అడుగుతున్నా, అమ్మ నువ్వు కూడా ఇట్లనే మాట్లాడినావా కడుపులో ఉన్నప్పుడు, నేను ఇట్లా రియాక్ట్ అయినానా, ఇట్లా కదిలినా అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు చూపించడానికి లేదు మా మమ్మీ దగ్గర. మా మమ్మీ అవును నువ్వు ఇట్లనే చేసినావు, నువ్వు కూడా ఇట్లనే ఈ మాట అంటే నువ్వు కదిలినవు, నువ్వు కూడా స్వీట్ తింటే కదిలినవు, లేకపోతే హాట్ తింటే కదిలినవు, వాటర్ తాగితే కదిలినా అని చెప్తూ ఉందనమాట. చేతి చూపి అనడానికి లేదు. అప్పుడు కాలంలో అది మిస్ అయ్యి అనిపిస్తుంది నాకు. ఆ కాలంలోకి ఈ కాలంలోకి ఇన్ని తేడాలు ఉన్నాయి చూడండి. అంటే మధ్యలో 30 years గ్యాప్ వచ్చింది. 30 years గ్యాప్ రాలేదు. నేను 30 years లేవే ఇంకా. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి చెప్తున్నా. నీ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఇప్పటికి కాకపోతే ఫొటోస్ వచ్చేవి, అవి చూపిస్తూ మీరు ఇట్లా ఓరల్గా చెప్పటమే కానీ చూపించడం అయితే లేదు. మేము పుట్టినాక ఉన్నాయి. మా మమ్మీని ప్రెగ్నెన్సీలో మా మమ్మీని నేను చూడలేదు, కానీ పుట్టిన వెంటనే మా ఫొటోస్ చిన్న బేబీ ఉన్నప్పుడు ఉన్నాయి. మా డాడీ తీసిండట ఒక ఫోటో, మా మమ్మీ నన్ను ఎత్తుకుంది తొట్లే ఫంక్షన్ 21 days ఫంక్షన్ అప్పుడు. మా అమ్మ నన్ను ఎత్తుకున్న ఫోటో చూపించాక వీడియో ఆల్రెడీ మీ అందరికీ. అది ఎప్పుడు నా దగ్గర ఉంటుంది. ఇంత చిన్న ఉన్న వైట్ ఫ్రాక్ వేసుకున్నా, ఇట్లా టోపీ పెట్టుకొని ఉన్నా, అది ఇట్లా ఎత్తుకుంది అనమాట. అంతే 1-2 ఫొటోస్ తీసేవాళ్ళు అప్పుడు అంతే. అది కూడా నాన్న ఇంట్రెస్ట్ తోటి. కానీ నేను ఒక్కటి చెప్పిన సిరికి, నువ్వు మాట్లాడుతూ ఉండు నీ బేబీతో, నీ మాటలు వింటూ ఉంటుంది అన్నీ కూడా. సో అందుకని మంచి చెప్తూ ఉండు, ఏది చెడు మాట్లాడద్దు, ఏది చెడు చెప్పొద్దు, మంచి చెప్తూ ఉండు నీ బిడ్డకు అన్నీ కూడా అని చెప్తుంటా. అదొక్కటి నా మాట విని ప్రతిరోజు పూట తన బిడ్డతో కడుపులో ఉన్న బిడ్డతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అది అందరు ఇంకా ఆబ్వియస్లీ చేస్తూనే అంటే ఈ జనరేషన్లో కొంచెం చాలా మందికి 99.9% చాలా మందికి అవగాహన వచ్చిందమ్మా. పిల్లలు బొజ్జులో ఉన్నప్పుడే అన్నీ వింటారు, మదర్ వాయిస్ వినిపిస్తుంది, వాళ్ళ మదర్ వాయిస్ వింటే హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళ ఫేస్లో స్మైల్ వస్తుంది, ఇవన్నీ ఆల్రెడీ అవగాహన వచ్చేసింది. చేయాలి అని చెప్పి. సో పెద్దవాళ్ళు చెప్తున్నారు, అండ్ ఆల్సో డాక్టర్స్ చెప్తున్నారు, ఇప్పుడు మీడియా మొత్తం అంతా తెలిసిపోయింది కాబట్టి ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ దాట్. అట్లా స్పెషల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోవడం అవన్నీ అవుతుంది. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ స్వీట్ మెమరీస్ అన్నిటిని కూడా మళ్ళీ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. రీల్ తిరిగింటుంది అందరికి. సో అయిపోయినాయి క్వశ్చన్స్ నావి. అయిపోయినాయా? ఓకే.
సో అంటే క్వశ్చన్స్ ఇంకా చాలా ఉండిండొచ్చు, కానీ ఈ జర్నీ ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది. సో అందరికీ కూడా బోర్ కొడుతుంది. బేసిక్ క్వశ్చన్స్ రిలేట్ చేసుకునేవి అడిగినా నేను, ఇంకా చాలానే రోజుకి 100 గుర్తొస్తుంటాయి అనమాట. సో ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ మేము మిస్ అయి ఉన్నాము అని అంటే మీరు కింద కమెంట్ చేయండి. మనం మళ్ళీ ఎప్పుడన్నా చిన్నగా వీడియోలో ఏదైనా మధ్యలో మాట్లాడుకోవచ్చు. అంతే కదా? అంతే 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 కమెంట్స్కి ఆన్సర్స్ ఇవ్వచ్చు అప్పుడప్పుడు గుర్తొచ్చినాయి. నేనైతే ప్రతి ఒక్క కమెంట్ చదువుతా. నేను అది ఆన్సర్ ఇవ్వనేమో కానీ మీరు అనుకోకండి ప్లీజ్, అందరి కమెంట్స్ చదువుతా. రిప్లై ఇవ్వడం కొంచెం అది పనులు ఉంటాయి కదా, అందుకని రిప్లై ఇవ్వలేకపోతా. అందరి ఆన్సర్స్ చదివి నాకైతే మంచి అది ఒక బూస్టప్ అనమాట. కమెంట్స్ అన్నీ కూడా చదువుతుంటే అబ్బా నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది. అదండి, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.